తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. విశాఖ సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామివారి వార్షిక ఉత్సవాల్లో ఒకటైన తెప్పోత్సవం బహుళ పుష్య అమావాస్య నాడు వైభవంగా జరిగింది. ఉత్సవాన్ని పురస్కరించుకుని స్వామివారు ఉభయ దేవేరులతో వేణుగోపాల స్వామిగా భక్తులకు దర్శనమిచ్చారు. దేవస్థానం ఈవో సుజాత పర్యవేక్షణలో ముందుగా స్వామివారిని సింహగిరి నుండి మెట్ల మార్గంలో వేద మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ పుష్కరిణి వద్దకు తీసుకువచ్చి ప్రత్యేకంగా అలంకరించిన హంసవాహనంపై అధిష్ఠింపజేశారు. పుష్కరిణిలో ఉన్న మండపం చుట్టూ 3 పర్యాయములు విహరింపజేశారు. అనంతరం గ్రామంలోని మాడవీధుల్లో సర్వజన మనోరంజని వాహనంపై తిరువీధి నిర్వహించారు. పోలియో బాధితులకు, వికలాంగులకు దేవుడు డాక్టర్ సుంకర ఆదినారాయణరావు భీమవరంలో జన్మించడం మనందరికీ గర్వకారణమని పలువురు భక్తులు అన్నారు. శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో డాక్టర్ సుంకర ఆదినారాయణరావు సంతాప సభ నిర్వహించారు. ముందుగా వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ యల్లాప్రగడ సుబ్బారావు జయంతి ఉత్సవ కమిటీ కన్వీనర్ చెరుకువాడ రంగసాయి అరసవల్లి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ పోలియో మహమ్మారి ఉధృతంగా ఉండే సమయంలో వేలాది వైద్య శిబిరాలను నిర్వహించి ఎంతో మందికి నడకను ప్రసాదించిన ప్రముఖ ఎముకల వైద్య నిపుణులు డాక్టర్ సుంకర ఆదినారాయణరావు అని అన్నారు. ఏఎంసీ ఎముకల విభాగం మాజీ ప్రొఫెసర్, ఫౌండేషన్ ట్రస్టీ, ప్రేమ ఆసుపత్రి డైరెక్టర్ జనరల్ గా ఎన్నో సేవలు అందించారని, భీమవరంలో జన్మించి ఫ్రీ పోలియో సర్జికల్ అండ్ రీసెర్చ్ ఫౌండేషన్ ద్వారా ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో ఉచితంగా వైద్య శిబిరాలు నిర్వహించారని అన్నారు. వైకల్యంతో బాధపడుతున్న 20 లక్షల మందికి చికిత్స అందించారని అన్నారు. కళారంజని నాటక పరిషత్ అధ్యక్షులు జవ్వాది శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్ మైలాబత్తల ఐజాక్ బాబు, ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ నిట్టల కిరణ్ చంద్రలు మాట్లాడుతూ డాక్టర్ సుంకర ఆదినారాయణరావు చేసిన సేవలకు గాను భారత ప్రభుత్వం 2022లో పద్మశ్రీ పురస్కారం అందజేసి సత్కరించిందని, 1998, 2013లో జాతీయ అవార్డులు రాగా 2008లో ఆంధ్ర విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ను ప్రదానం చేశాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్కే చాన్బాషా, కొండ్రు శ్రీనివాస్, బాసర్ల ముత్యాలరావు, మోహన్ తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ సుంకర ఆదినారాయణ గారు వారు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి రుగ్మత ఆ రోజుల్లో పోలియో, ఈనాటికి ఉంది, తగ్గిపోయింది. అలా పోలియో వ్యాధిగ్రస్తులు ఎవరైతే ఉన్నారో వారందరికీ ఉచితంగా అంటే 20 లక్షల మందికి ఆయన వైద్యం అందించడం జరిగింది. దాన్ని గుర్తించి
మరి భారత ప్రభుత్వం 1988లోనే ఆయనకి ప్రధానమంత్రి జాతీయ అవార్డు ఇవ్వడం కానీ, 2022లో ఆయనకి పద్మశ్రీ పురస్కారం ఇవ్వడం కానీ, అలాగే 2 సార్లు ఆయనకి మరి నేషనల్ ఫెలోషిప్ ఇవ్వడం కానీ, ఇవన్నీ వారు చేసినటువంటి కృషికి, ఆయన చేసిన సేవా భావానికి, ఆయన నిత్య కృషి వల్యుడిగా, ఎంతోమందికి ప్రాణదాతగా, విద్యాదాతగా, ఎన్నో రకాలైనటువంటి సేవా కార్యక్రమాల్లో ముందున్నటువంటి వ్యక్తిగా మనం ఆదినారాయణ గారిని, మన భీమవరం వాస్తవుడు వారి మన భీమవరానికి సంబంధించినటువంటి వారిలో, ఆ ఆదివారం బజార్కి సంబంధించినటువంటి వారిలో లెక్కేసుకోవాల్సి వస్తే ఎల్లాప్రగడ సుబ్బారావు గారు, శంకర ఆదినారాయణ గారు, శంకర బాలపరమేశ్వరరావు, ఇలాగా ఇరికి సూనామి, అలా ఎంతోమంది డాక్టర్స్ అందరూ కూడా ఇక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్ళి మరి ఈ భీమవరానికి ఖ్యాతి తీసుకొస్తే కాకుండా ఎంతో సేవా కార్యక్రమాలు, సేవ అంటే అంకిత భావంతో చేసినటువంటి గొప్ప మహనీయులు. వారిని శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఇవాళ మరి రంగసాయి గారు మరి అందరినీ కూడా వారు చేసినటువంటి సేవలు ఒకసారి గుర్తు చేసుకుందాం. వారికి ఒక నిజమైనటువంటి నివాళులు అర్పించాలి. డాక్టర్ ఆదినారాయణ గారు మరి చనిపోవడం చాలా విచారకరం. ఆయన మూలాలు మన భీమవరం కావడం, ఆయన ఒక ప్రఖ్యాతి డాక్టర్ కావడం, అంతేకాకుండా ఆయన ఒక క్రీడాకారుడు, సంఘ సంస్కర్త, మానవమూర్తి. ఎవరికి నేను అప్పుడు కౌన్సిలర్ చెప్పినప్పుడు ఏదన్నా వార్తలు ఏదైనా సమస్య వస్తే మరి వాళ్ళ బంధువులు మన భీమవరంలో చాలామంది ఉన్నారు. ఆయన క్లాస్మేట్స్ కూడా మన భీమవరం ఉన్నారు. ఇప్పుడు కూడా ఈయన భీమవరం అంటే ఈయన చాలా ఇష్టం. ఏదైనా సమస్య ఉంటే ఆయన ఇక్కడ ఉన్న బంధువుల దగ్గరికి వెళ్తారు, లెటర్ రాసిస్తే ఆయన భీమవరానికైనా చాలా ప్రేమగా చూసి ఆదరించే వ్యక్తి ఆదినారాయణ. శంకర కనకం గారి కుమారుడు. శంకర కనకం గారు ఆ రోజుల్లో గ్రామ పంచాయతీ అధ్యక్షుడు చేశారు. అలాగే శంకర బాలపరమేశ్వరరావు గారు మరి ఇండియాలోనే న్యూరో సర్జన్గా పెద్ద పేరుగాంచారు. డాక్టర్ శంకర ఆదినారాయణ గారు ఆయన ఫుట్బాల్ ప్లేయరు. మరి డిఎన్ఆర్ కాలేజీలో అక్కడ కూడా ఆయన అనేక టోర్నమెంట్స్కి వెళ్ళడం జరిగింది. మరి ముఖ్యంగా ఇవాళ విశాఖపట్నంలో ప్రేమ హాస్పిటల్ స్థాపించి మరి ఏ డాక్టర్కి లేని పేరు దేవుడు డాక్టర్ అని పేరు పొందారు. కానీ కేవలం పోలియో నిర్మూలన అనే దాని మీద అనేక మంది పోలియో కేసుని సక్సెస్ చేసి జీవన శ్రమతిలో కలిపిన మహానుభావుడు డాక్టర్ ఆదినారాయణరావు గారు. మరి ఆదినారాయణరావు గారికి భీమవరంలో అనేక సార్లు నేను తీసుకొచ్చి అనేక క్యాంపులు పెట్టడం జరిగింది. ఆయన ప్రత్యేకంగా ఆయన దగ్గర అందరితో కూడా క్లోజ్గా రిక్షావాడిని కూడా ఎలా అబ్బాయిని పలకరించే వ్యక్తి ఆయన. వాళ్ళ పద్మశ్రీ ఇచ్చారు, కానీ ఎప్పుడో ఇవ్వాలి. ఏదైనా సరే ప్రభుత్వం చేసింది మంచి పని. మరి వాళ్ళ ఆయన మరణించడం అనేది అసలు పోలియో వాళ్ళకే చాలా భయంకరమైన విషయం అని చెప్పేసి ఉంటూ మరి ఆయన ఆత్మశాంతి. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని నారీ నడుమ మురారి సినిమా బృందం దర్శించుకుంది. వీఐపీ విరామ దర్శన సమయంలో హీరో సర్వానంద్, హీరోయిన్ సాక్షి వైద్య, దర్శకుడు రామ్ అబ్బరాజు, తమిళ నటుడు పంచు సుబ్బు స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు. తృణమూల్ కాంగ్రెస్ పాలనలో మహాజంగిల్ రాజ్కు వీడ్కోలు పలకడానికి పశ్చిమ బెంగాల్ సిద్ధంగా ఉందని ప్రధాని మోదీ అన్నారు. ఎన్డీఏ బీహార్లో జంగిల్ రాజ్ను అంతం చేసిందని గుర్తు చేశారు. పశ్చిమ బెంగాల్లోని హుగ్లీ జిల్లా సింగూర్లో, అస్సాం రాష్ట్రం కలియాబోర్లో నిర్వహించిన ర్యాలీలో మోదీ ప్రసంగించారు. బెంగాల్కు చెందిన రాజా రామ్మోహన్ రాయ్, ఈశ్వరచంద్ర విద్యాసాగర్, స్వామి వివేకానంద వంటి మహనీయులను జాతీయ స్థాయిలో గౌరవించింది తమ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. కేంద్ర పథకాలను బెంగాల్ ప్రజలకు అందకుండా టీఎంసీ ప్రభుత్వం అడ్డుకుంటుందని మోదీ ఆరోపించారు. मैं आप सबका बहुत बहुत आभारी हूं. भारत माता की, भारत माता की जय श्री राम कृष्णोदेव.
जय मां शारदा সিঙ্গুরের এই পবিত্র ভূমিকে আমার প্রণাম। आज सुबह मैं मां कामाख्या की धरती पर था और अब यहां बाबा तारकेश्वर की धरती पर आप जनता जनार्दन के दर्शन करने के लिए आया हूं। साथियों, सिंगूर का ये जन सैलाब, आप सभी का ये जोश, ये उत्साह, और मैं तो देख रहा हूं, शायद पीछे लोग देख भी नहीं पाते होंगे। मैं अभी दोनों तरफ कोने पर जाकर देखा, दूर दूर तक लोग ही लोग हैं। ये उत्साह, ये जोश पश्चिम बंगाल की नई कहानी बता रहा है। और मैं देख रहा हूं बहुत बड़ी संख्या में माताएं बहनें आशीर्वाद देने आई है, किसान आए हैं, श्रमिक आए हैं, और नौजवानों का जोश तो हम सब देख रहे हैं। सभी एक ही भाव से, एक ही आस लेकर के आए हैं कि हमें असली परिवर्तन चाहिए। हर कोई 15 वर्ष के महाजंगल राज को बदलना चाहता है। వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. వ్యక్తిగత ఘర్షణలకు వైసీపీ నేతలు రాజకీయ రంగు పులుముతున్నారంటూ మంత్రి గొట్టిపాటి ఫైర్. పల్నాడు ప్రశాంతతకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిక. కూటమి పాలనలో రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయన్న వైసీపీ ఎమ్మెల్సీ బొత్స. వందలాది కుటుంబాల గ్రామ బహిష్కరణే దీనికి నిదర్శనమని వ్యాఖ్య. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నారీ నారీ నడుము మురారి సినిమా బృందం. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. కేంద్ర పథకాలను బెంగాల్ ప్రజలకు అందకుండా టీఎంసీ ప్రభుత్వం అడ్డుకుంటోంది. తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన ప్రధాని మోదీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.